ప్రభువు పేరిట మీ అందరికీ షలోం. ఈరోజు దేవుని వాగ్దానము. వారు నన్ను విడువకుండునట్లు వారి హృదయములలో నా ఎడల భయభక్తులు పుట్టించెదను. ఇర్మియా గ్రంథం 32వ అధ్యాయం 40వ వచనం. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు ఈ వాక్యము వినిచున్న మీ అందరికీ మన ప్రియ రక్షకుడైన యేసు క్రీస్తు నామమున ఈ నూతన దినపు శుభములను వందనములను తెలియజేయుచున్నాను. ప్రియులారా, ఈరోజు ఈ వాక్యము వినుచున్న మీరు అనుభవించున్న వేదన మధ్యలో మిమ్మను చూసుటకు ఈరోజు ఎవరు లేరని మీరు దిగులు పడుచున్నారా? మేము ఒంటరిగా ఉన్నాము, మాకు తోడు ఎవరు లేరని చింత కలిగి ఉన్నారా? అయితే కలువరపడకండి. ఎందుకంటే మన ప్రభువైన యేసు క్రీస్తు మీ వేదనల మధ్యలో మిమ్మను చూస్తున్నాడు. వినికిడి చేత నిన్ను గూర్చిన వార్త నేను వింటిని, అయితే ఇప్పుడు నేను కన్నులారా నిన్ను చూచుచున్నాను అన్న వచనము ప్రకారము ప్రియులారా, వేదనను అనుభవించిన దినములలో దేవుడు మీ పక్షముగా ఉంటాడు. దుఃఖము వచ్చినప్పుడు ప్రభువు మీకు తోడై ఉన్నాడా లేడా అనే భయము కలుగుతుంది. ప్రభువా, నీవు నన్ను చూచుచున్నావా, నా స్వరమును వినుచున్నావా అని అంగలారుస్తాం. ఆ విధముగా అంగలార్చిన యోబు ప్రభు తనను ఆశీర్వదించిన తర్వాత నేను కన్నులారా నిన్ను చూచుచున్నాను అని చెప్పుచున్నాడు. ప్రియులారా, యోబు అనుభవించని వేదన లేదు. అతను దేవుని గూర్చి విన్నాడు, కాని దేవుడు అతనిని ఆశీర్వదించినప్పుడు అతను ఆయనను చూశాడు. ఆ విధముగానే మీరు కూడా, ప్రభువా, నేను నిన్ను చూచుచున్నాను, నన్ను ఆశీర్వదించి ఉన్నావు, ఇంకా నన్ను వృద్ధి చేయము అని విశ్వాసము కలిగి ప్రార్థించండి. ప్రియులారా, నిశ్చయముగా దేవుడు మిమ్మను చూస్తాడు, ఆ రీతిగానే ఆశీర్వదిస్తాడు. ప్రియులారా, పరిశుద్ధ లేఖన భాగాల్లో మరియా యేసును చూడాలని తలంచి వేకువనే సమాధి బయట నిలిచి ఏడ్చుచుండెను. ఆమె ఏడ్చుచు సమాధిలో వంగి చూడగా తెల్లని వస్త్రములు ధరించిన 2 దేవదూతలు యేసు దేహము ఉంచబడిన స్థలములో తలవైపున ఒకడును కాళ్ళవైపున ఒకడును కూర్చుండుట కనబడెను. వారు, అమ్మా, ఎందుకు ఏడ్చున్నావని ఆమెను అడగగా ఆమె, నా ప్రభువును ఎవరో ఎత్తికొని పోయిరి, ఆయనను ఎక్కడ ఉంచిరో నాకు తెలియలేదని చెప్పెను. ఆమె ఈ మాట చెప్పి వెనక తట్టు తిరిగి యేసు నిలిచియుండుట చూసెను గాని ఆయన యేసు అని గుర్తుపట్టలేదు. గమనించండి ప్రియులారా, యేసు ఆమె ప్రక్కనే ఉన్నప్పటికీ ఆమె ఆయనను చూడలేకపోయింది. యేసు క్రీస్తు ప్రభు ఆమెను చూసి, అమ్మా, ఎందుకు ఏడ్చుచున్నావు, ఎవరిని వెదుకుచున్నావు అని మరియను అడిగాడు. ఆమె ఆయనను గుర్తుపట్టకుండా, అయ్యా, యేసు కనిపించలేదు అని ఏడ్చుచుండెను. కాని ఆయన ఆమె ప్రక్కనే నిలబడి ఉన్నాడు. ఆయనతోనే, యేసును ఎక్కడ ఉంచితివో నాతో చెప్పుము అని అడిగినది. ప్రియులారా, ఈరోజు మనము వేదనను అనుభవించున్నప్పుడు యేసు క్రీస్తు ప్రభు మన ప్రక్కనే నిలబడి ఉంటాడు. ఆయనను మనము చూడలేకపోవున్నట్లు అపవాది మన కన్నులను మూసివేస్తాడు. ప్రియులారా, అమెరికా దేశానికి చెందిన ఒక సహోదరుడు 2 సంవత్సరాలుగా పార్కిన్సన్ అను భయంకరమైన వ్యాధితో బాధపడ్డాడు. తన కాళ్ళు, చేతులు మరియు తన శరీరం అంతయు ఎల్లప్పుడూ వణుకుతూనే ఉండేది. తను ఏ పని చేయలేకపోయేవాడు. కుటుంబ సభ్యులు విశ్వాసముతో ఒక అద్భుతమును ఆశించి ఆ సహోదరుని మోసుకొని ఆ దేశములో నిర్వహించబడిన ఒక ప్రార్థనా కూటమునకు హాజరయ్యారు. ప్రియులారా, ప్రార్థన సమయంలో వారందరూ కలిసి ఆ దైవజనునితో ఏకీభవించి ప్రార్థించారు. దేవుడు ఆ సహోదరుని ముట్టాడు. పరిపూర్ణమైన స్వస్థతను ఆ సహోదరుడు పొందుకున్నాడు. ప్రియులారా, ఇప్పుడు ఆ సహోదరుడు బాగా నడవగలుగుతున్నాడు. తన హృదయము సంతోషముతో నిండి ఉన్నది. ఈరోజు ఆ యవ్వన సహోదరుడు దేవుని సేవను జరిగిస్తున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. అవును ప్రియ సహోదరి సహోదరులారా, అదే విధముగా
యేసు క్రీస్తు ప్రభు ఈరోజు ఈ వాక్యము వినుచున్న మీ హృదయమును కూడా నింపుతాడు. ఆయన మిమ్మను చూచుచున్న దేవుడు. ఈరోజు మిమ్మను చూసి మీకు మేలు చేసేవారెవరూ లేరని మీరు చింతిస్తున్నారా? అయితే దిగులు పడకండి. ఎందుకంటే మీ వేదనల మధ్యలో మరియ వలె మీరు కన్నులు మూయబడి ఉన్నట్లయితే ఈరోజే మీరు ఆయన అడగండి, ప్రభువా, మా కన్నులు తెరువుము, మేము నిన్ను చూచుటకు మాకటువంటి గొప్ప కృపనిమ్మని ఆయన అడగండి. ప్రియులారా, నిశ్చయముగా మీరు ఆయనను చూసే కృపను దేవుడు మీకు దయచేస్తాడు. మీకు మంచి అవకాశములు కలుగునట్లు చేస్తాడు. నేను మేలు చేయట మానను అని ప్రభు సెలవిచ్చినాడు. అందుకే పరిశుద్ధ లేఖన భాగం ఏమని సెలవిచ్చినదో గమనించండి. నేను వారికి మేలు చేయట మానకుండునట్లు నిత్యమైన నిబంధనను వారితో చేయిస్తున్నాను. వారు నన్ను విడవకుండునట్లు వారి హృదయములలో నా ఎడల భయభక్తులు పుట్టించెదను. వారికి మేలు చేయుటకు వారి యందు ఆనందించున్నాను. నా పూర్ణ హృదయముతోనూ నా పూర్ణ ఆత్మతోనూ ఈ దేశములో నిశ్చయముగా వారిని నాటెదను అన్న వచనముల ప్రకారం, ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు ఒక్కసారి ఆశీర్వదించి వెళ్ళిపోడు. మళ్ళీ మళ్ళీ మిమ్మను ఆశీర్వదిస్తూనే ఉంటాడు. ఈ నూతన దినములో ప్రభు మిమ్మును మరియు మీ కుటుంబమును అదే విధముగా ఆశీర్వదించి బలపరుస్తాడు. ఆ రీతిగా మన హృదయాలను సరిచేసుకొనుటకు అటువంటి గొప్ప కృప, ధన్యత దేవుడు ఈ సమయంలో ఈ వాక్యము వినుచున్న మీకును మీ కుటుంబమునకును మరియు మీ ప్రియులకు వారికి నిప్పుడు ఎల్లప్పుడు సదా ఎల్లకాలము దయచేసి మిమ్మలందరినీ ఆయన తన శక్తి కలిగిన హస్తముల చాటున భద్రపరిచి సంరక్షించి కాపాడునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమామయుడవైన మా ప్రియ పరలోకపు పరమతండ్రి, మీ జీవము కలిగిన నామానికి స్తుతులు స్తోత్రాలు వందనములను తెలియజేయుచున్నాం. దేవా, గడిచిన దినములన్నీ మమ్మలను మీ కృపలో భద్రపరిచి మరొక శ్రేష్టమైన దినములోనికి మమ్మను ప్రవేశింపజేసిన మీ గొప్ప నామాన్ని బట్టి మీ పాదములకు స్తుతులను చెల్లించుకొనిసినాం. దేవ, మేము నిన్ను చూసే కన్నులను మాకు దయచేయము. అయ్యా, అపవాది మా నేత్రములకు గ్రుడ్డితనము కలగజేసిన ఎడల నీ యొక్క కృప ద్వారా మా కన్నులను తెరువుము. అయ్యా, వేదనలో ఉన్న మమ్మను మరిచిపోకుండా మాకు తోడుగా ఉండుము నాయనా. అయ్యా, వేదన మధ్యలో నీవు మమ్మను చూచుచున్న దేవుడవు. నీ స్వరమును మేము విని నిన్ను గుర్తుపట్టువారముగా మమ్మను మార్చమని వేడుకొనుచున్నాం. అయ్యా, మా ప్రక్కన నీవున్నను మరియ వలె మేము వెదకకుండా నిన్ను చూచుటకు మాలో ప్రతి బిడ్డకు సహాయము దయచేయమని వేడుకొనుచున్నాం. దేవా, ఈరోజు మేము మా జీవితములో అనుభవించు పలు విధములైన వేదనల మధ్యలో నీవు మాతో కూడా ఉండి మమ్మను సంతోషభరితులనుగా చేయము. అయ్యా, మా వేదనలను మార్చి మమ్మను నీ ఆశీర్వాదములతో నింపుము. మా జీవితాలను నీ హస్తాలకు సమర్పించుకొనుచున్నాం. దేవ, నీవు మాకు తోడుగా ఉండి మా జీవితాల పట్ల మాకు మేలు జరిగించి నిన్ను గణపరిచే వారముగాను నీకు సాక్షులుగా జీవించినట్లు మాలో ప్రతి బిడ్డకు సహాయము దయచేయమని నీ పాద సన్నిధిలో వేడుకొనుచున్నాం. దేవా, ఈ సమయంలో శారీరక మానసిక బలహీనతలతో బాధపడుతున్న బిడ్డలందరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం. అయ్యా, బిడ్డలందరినీ జ్ఞాపకము చేసుకుని మీ పరిశుద్ధమైన హస్తముతో ముట్టి సంపూర్ణ స్వస్థతను బిడ్డలకు దయచేయమని వేడుకొనుచున్నాం. దేవా, ఈ సమయంలో ఎంతమంది బిడ్డలైతే ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో అయ్యా, ప్రతి బిడ్డను మీ హస్తాలకు అప్పజెపుతా ఉన్నాం. దేవ, ప్రతి బిడ్డ యొక్క హృదయవాంఛ నెరిగిన దేవుడు వింటున్నావు. నా తండ్రి, ఏ బిడ్డ ఏ అక్కర ఈ అవసరత చేత మీ పాద సన్నిధిలో చేరి మీ వైపు చూస్తూ వారి ప్రార్థన మనవులను మీ పాద సన్నిధిలో పెట్టుచున్నారో ఆకాశమందు ఆసీనుడవైన తండ్రి, వారి ప్రతి ప్రార్థన విజ్ఞాపనను ఆలకించి వారి జీవితాలలో కుటుంబాలలో ఉన్నటువంటి ప్రతి విధమైనటువంటి శ్రమ, దుఃఖము, ఆయాసము, లేమిని తీసివేసి మీ ఆకాశపు వాక్యాలను విప్పి విస్తారమైన దీవెన ఆశీర్వాదాల చేత బిడ్డల జీవితాలను కుటుంబాలను దీవించి ఆశీర్వదించి తృప్తిపరిచి మీ కృపలో భద్రపరుచుకొని ముందుకు నడిపించమని సమస్త స్తుతి ఘనత మహిమ మీకే చెల్లించు మా రక్షకుడును మీ ప్రియకుమారుడైన యేసు క్రీస్తు సర్వోన్నతమైన నామమున ప్రార్థించి అడిగి స్తుతించి
పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్.